కొంత తెలుస్తుంది, ముందే తెలుస్తుంది మన కథ ఏందనేది. బీసీలను మోసం చేయడానికి మాత్రమే ఇదంతా కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కానీ ఏదేమైనా ఇంకా ఎడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి అది ఇనుకుంటా కూర్చుంటారు. అన్నీ తెలిసి 42% రిజర్వేషన్ని ఎందుకు డిక్లేర్ చేస్తారు? ఇవన్నీ కోర్టులో కేసులు పడతాయని తెలుసు, వ్యతిరేకిస్తారని తెలుసు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు తెలుసు, ఆ జీవోలు తెలుసు, ఆ కథ తెలుసు, కార్ఖానా తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత కూడా 42% రిజర్వేషన్ మేము ఇస్తామని ఎట్లా డిక్లేర్ చేస్తారు? చెయ్యొద్దు కదా. అంటే పానం మీదకి వచ్చిన తర్వాత మమ అనిపించేసి ఇక ముందుకోవటానికి ఇప్పటికే ఆశావాహులు విపరీతమైనటువంటి డబ్బులు మొన్న దసరా సందర్భంగా ఖర్చు పెట్టుకొని మంచిగా మందు తాగిపించేసి బ్రహ్మాండమైనటువంటి 638 కోట్ల రూపాయలు 2 రోజుల్లోనే ఆదాయం ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చేసిండ్రు.